ఆదినాథసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆననపద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శారద శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్తు. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకరా యా శేష పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి ముని సంభూత రామాంబో నిధి సంగత శ్రీమద్ రామాయణీ గంగా పునాతి భువనత్రయం. గోష్పదీకృత వారాసిం మసికీకృత రక్షసాం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. అపదాపమహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వయుభయోర్వాయువ్యాధికోణాషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. వేదవేద్యే పురీ పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీ గురుభ్యో నమః. రామకథాసుధ. అసలు ఈ రామాయణం ఎందుకు రాయాల్సి వచ్చింది? ఈ విషయాన్ని గనక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆ రోజుల్లో ఉండేటటువంటి దేశకాలమాన పరిస్థితుల వల్ల
సంఘంలో ఉన్నటువంటి కట్టుబాట్లన్నీ కూడా సరిగా లేవు, నీతి నియమాలు లేవు, పెద్దలు అంటే గౌరవం లేదు, అన్నదమ్ముల మధ్య అనుబంధము అనేది లేదు, భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి అవగాహన అనేది లేదు. ఈ రకంగా సమాజం అంతా కూడా పూర్తిగా భ్రష్టు పట్టిపోతూ ఉన్నటువంటి కాలంలో ప్రజలకి నీతి నియమాలు, సంఘంలో కట్టుబాట్లు, పెద్దల పట్ల గౌరవము, వినయము, విధేయత, పితృవాక్య పరిపాలన మొదలైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పాలి అనేటటువంటి తలంపుతో ఈ రామాయణ కథ రచన చేయడం జరిగింది అని పండితుల యొక్క అభిప్రాయం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ధర్మం నాశనమైపోతూ ఉన్నటువంటి రోజుల్లో దాన్ని పునరుద్ధరించడానికి, ధర్మ ప్రతిష్టాపన చేయటానికి ఈ రామాయణాన్ని రచించడం జరిగింది అని పండితులందరూ కూడా అంటూ ఉన్నారు. ధర్మానికి మొత్తం 4 పాదాలు ఉన్నాయి అనేటటువంటి విషయం మనకి తెలుసు. సత్యము, అహింస, న్యాయము, తపస్సు. ఈ 4 కూడా ధర్మానికి 4 పాదాలు. అంటే ఇక్కడ పాదము అంటే అదేదో ఒక కాలు అని మాత్రం కాదు, పాదము అంటే ఒక భాగము అని ఇక్కడ అర్థం. ధర్మము అనేది మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. ఈ 4 భాగాలు సవ్యంగా ఉంటేనే ధర్మం 4 పాదాలతోనూ నడుస్తూ ఉన్నది అనే విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంది. ఈ ధర్మ నాశనం అయిపోయింది అంటే ఇందులో ఉండేటటువంటి ఈ 4 భాగాలైనటువంటి సత్యము, అహింస, న్యాయము, తపస్సు అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి అని మనం గుర్తుంచుకోవాలి. ఈ రకంగా ధర్మం కాస్త నాశనం అయిపోతూ ఉన్నటువంటి రోజుల్లో తిరిగి ఆ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రామాయణ మహాకావ్యాన్ని రాయటము అనేది జరిగింది అని చరిత్రకారులు, సాహితీవేత్తలు, పరిశోధకులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈ రామాయణాన్ని ఎవరు రాశారు, ఏమిటి అనే సంగతి మనకి తెలుసు. రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాశాడు. ఈ రామాయణం యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే సంస్కృతంలో ఉన్నటువంటి పురాణాలు అన్నింటిలోనూ కూడా రామాయణం ఎక్కడో ఒక చోట కథలుగా చెప్పబడింది. సామాన్యంగా ప్రతి పురాణంలోనూ కూడా ఈ రామాయణాన్ని గురించి చెప్పబడింది. అంటే ఈ రామాయణం యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పద్మపురాణం, నారద పురాణం, కూర్మ పురాణం, వరాహ పురాణం, అగ్ని పురాణం, శివపురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, వీటన్నింటిలోనూ కూడా ఈ రామాయణ కథ వివరించబడింది. అలాగే మహాభారతంలో భాగవతం అంటే శ్రీమద్ భాగవతం, దేవి భాగవతం, వీటిల్లో కూడా ఈ రామకథ అనేది మళ్ళీ చెప్పబడింది. అయితే వీటన్నింటిలోకి ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి సంస్కృతంలోనే విడిగా రాయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి కావ్యాలు కొన్ని ఉన్నాయి.